ట్రిక్లింగ్ ఫిల్టర్ది మెయిన్ ప్రాబ్లము. మన సారు దీనిలో టర్న్స్ అండ్ ట్విస్ట్ ఇచ్చిండు. ఏంటంటే BOD ఆఫ్ రా సివేజ్ ఇంకా BOD ఆఫ్ రిమూవల్ అని చెప్పి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ అయితే ట్రిక్లింగ్ ఫిల్టర్లో ఏం చేయాలంటే నోన్స్ YI నోన్ ఇస్తుంది. YI అంటే Y ఇన్ఫ్లుయెంట్, YE అంటే Y ఇన్ఫ్లుయెంట్, ఎఫ్లుయెంట్. ఇన్ఫ్లుయెంట్ అంటే వస్తుందని, ఎఫ్లుయెంట్ అంటే పోతుందని. Q డిశ్చార్జ్, ఇది డెప్త్. దానికి ఫస్ట్ ఫార్ములా ఎఫిషియన్సీ కనుక్కోవడానికి చేస్తున్నాం. YI మైనస్ YE బై YI ఇంటూ 100 ఫార్ములా. నెక్స్ట్ ఇది NRC ఫార్ములా. ఏంటంటే ఎఫిషియన్సీ వస్తుంది. దీని నుంచి మనం వెలాసిటీ కనుక్కోవాలి. N = 100 బై 1 ప్లస్ 0.044√U. దాంట్లో U = Q డిశ్చార్జ్ ఇంటూ YI బై V. మనకి V తెలీదు, ఈయనే కనుక్కోవాలి. సో ఇప్పుడు ప్రాబ్లం BOD ఆఫ్ రా సివేజ్ ఎంత 260 ఇచ్చింది క్వశ్చన్లో. దాంట్లో రిమూవల్ ఇంత తీసేయాలంట, 30% తీసేయాలి. 30% తీసేయాలంటే 260 × 30/100 చేస్తే ఇంత వస్తుంది, 78 వస్తుంది. ఆ 78ని 260లో నుంచి మైనస్ చేస్తే 182 వస్తుంది. 182 mgl ఇంత వస్తుంది. YE ఏమో 40 వస్తుంది. Q ఏమో 4 mld అని ఇచ్చిండు క్వశ్చన్లో. రీసర్క్యులేషన్ 1.4 ఎందుకు ఇచ్చిండో సార్కి తెలియాలి, మరి టైం పాస్కి ఇచ్చిండేమో. 4 అయితే ఫార్ములాలు పెట్టాడు. YI మైనస్ YE బై YI ఇంటూ 100 చేస్తే ఇంత వస్తుంది ఎఫిషియన్సీ. ఆ ఎఫిషియన్సీని తీసుకుపోయి ఇప్పుడు ఈ ఫార్ములాలో పెట్టేయాలి. ఆ ఫార్ములాలో పెట్టేస్తే నీ అమ్మ 78.02 = 100 బై 1 ప్లస్ 0.044√U. సో ఏమంటారు 78.02 = 100 బై 1 ప్లస్ 0.044 ఇంటూ √4 ఇంటూ 10⁶ ఇంటూ 182/V. ఇది డైరెక్ట్ ఒక స్టెప్ ఉంటుంది, క్యాల్సిలో కొట్టంగా నచ్చేస్తుంది. 78.02 షిఫ్ట్ ఆల్ఫా సాల్వ్ ఈక్వల్ టు ఇది పెట్టి 100 1 ప్లస్ 0.044 ఇంటూ √4 ఇంటూ 10⁶ ఇంటూ 182/ఆల్ఫా ఎక్స్. మనకైతే ఏదైతే కనుక్కోవాలో అది ఎక్స్ పెట్టాలి. అప్పుడు షిఫ్ట్ సాల్వ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందా, వచ్చిందాన్ని ఇట్లుంటుంది. దాన్ని ఇట్లా రాసుకోవాలి. ఏం చేసుకోవాలి మీరు చేసుకోవాలి, నాకు అవడం లేదు. ఇటు రాసుకోవాలి. ఇటు రాసుకున్న తర్వాత ఏరియా = ఇలా వాల్యూమ్ బై హెచ్ మనం అజ్యూమ్ చేసుకోవాలి. అజ్యూమ్ చేసుకోవాలి 50, 60, 69 తీసుకోవద్దు, 2 తీసుకోవాలి. A = 1.775 అదే వాల్యూమ్ బై 2 చేస్తే ఇంత వస్తుంది. ఇంత వచ్చిన దాన్ని ఏరియా చేయాలి. అదే అంటే అప్పుడు మనం ట్రిక్లింగ్ ఫిల్టర్లో ఇట్లుంటుంది కాబట్టి మనం కనుక్కోవాల్సిన డయామీటర్. సో π/4 ఇంటూ d². ఏరియా ఎంత వచ్చింది ఇంత. ఏరియా = π/4 ఇంటూ d². దాన్ని క్యాల్సిలో పెడితే క్యాల్సిలో ఇలా పెట్టాలి. ఎలా పెట్టాలంటే 8.885 ఇంటూ 10⁻12 నాకైతే ఎంత వచ్చింది, మీకు ఎంత వస్తుంది మీ ఇష్టం, ఇంటూ π/4 ఇంటూ ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ షిఫ్ట్ సాల్వ్ ఈక్వల్ టు పెడితే మీకు క్యాల్కులేటర్ రావచ్చు. నా క్యాల్కులేట్ ఇట్లా వస్తుంది 33.6 వస్తుంది. మనం దాన్ని డైరెక్ట్గా 33.36 చేసుకోవాలి. 336 డయామీటర్ ఉంటే ఇంకేం లేదు, ఇంకా చచ్చిపోతాడు, గవర్నమెంట్ చచ్చిపోతుంది ఎంత పెద్దది కట్టడానికి. D = 33.36. చాలా ఇదే ప్రాబ్లం. ఇంత చేయాలి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు, ఇది ఫార్ములా, ఈ యొక్క ఫార్ములా ఇది. ఈ గుర్తుండకపోతే ఇంకా ప్రాబ్లం ఏం చేస్తుంది, మార్కులు పోతాయి అంతే ఇంకా.